మా మియాపూర్ పోలీస్ స్టేషన్లో నిన్న ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఉమెన్ టీమ్ గ్యాంగ్ ఇది వాళ్ళు ఏం చేస్తారంటే గత 10-15 సంవత్సరాలుగా వాళ్ళు ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇట్లా డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళేసి షాపులు ఏవైతే ఉంటాయో అక్కడ ఎవరైతే సేల్స్ పర్సన్స్ తక్కువ ఉంటారు అటువంటివి ఐడెంటిఫై చేసుకొని ఆ షాప్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ యాజమాన్యంలో ఎవరైతే ఉంటారో అక్కడ కౌంటర్లో వాళ్ళని డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి వేరే మాటలు చెప్పి అవి తీయమని ఇవి తీయమని చెప్పేసి వాళ్ళకి డైవర్ట్ చేసి వీళ్ళు అక్కడ ఉన్న శారీస్ని దొంగతనం చేయడం ఉంటుంది. అవి ఎట్లా ఉంటాయి, మామూలుగా ఈ ఇన్సైడ్ ఏవైతే వేసుకుంటారో దానికి సపరేట్గా ప్యాకెట్స్ చేసుకుంటారు. ప్యాకెట్స్ చేసుకొని వీళ్ళు 5 మంది వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్మెన్ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని మాయమాటలు పెట్టి మభ్యపెట్టి వాళ్ళు ఇవి దొంగతనం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నెలకి 4-5 దొంగతనాలు చేస్తారు. డిఫరెంట్ ప్లేస్లు, హైదరాబాద్ అని కాదు, మీ ప్లేస్లో కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తారు. వీళ్ళు గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 50-100 మంది టీం మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా డిఫరెంట్ గ్యాంగ్స్. ఒక 5 మంది ఇటు పోతారు, ఒకసారి నెల్లూరు, వీళ్ళ టీం హైదరాబాద్ వస్తే మిగతా టీమ్స్ వేరే చోటికి పోవడం, ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు. ఇది హై అండ్ చీరలు అంటే ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన ఒక షాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ షాప్లోకి వెళ్ళి ఇందాక చెప్పినట్టుగా డైవర్ట్ చేయడం, ఆ చీరలు దొంగతనం చేయడం చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రిటర్న్ విజయవాడ పోయిన తర్వాత ఈ చీరలన్నీ ఏం చేస్తారంటే అక్కడ లోకల్గా అక్కడ బస్ స్టాండ్లో కానీ ఆ కనకదుర్గం గుడి ఏదైతే టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ జరిగిన రద్దీ ఉండే ప్రాంతాల్లో వెళ్ళి వీళ్ళు ఆ శారీస్ని తక్కువ ప్రైస్లో అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా వీళ్ళు ఇటువంటి దానికి అలవాటు పడి గత 15-20 సంవత్సరాలు వీళ్ళు అదే పని మీద జీవనం సాగిస్తున్నారు. వీళ్ళ ప్రొఫెషనల్ టోటల్గా ప్రొఫెషనల్. వీళ్ళ చుట్టాలు, వీళ్ళ బంధువులు, వీళ్ళ సంబంధించిన క్యాస్ట్ వాళ్ళందరూ ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు. కాబట్టి దీంట్లో వీళ్ళని చాలాసార్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకళ్ళని 14 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో యశోద అనే ఆమెని, అట్లాగే తిరుపతమ్మ వెంకటమ్మ అనే వాళ్ళని 10 కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ వెంకటేశ్వర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసిస్ట్ చేస్తుంటాడు మొగతను, అతను కూడా ఒక 5 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతమంది వీళ్ళు అరెస్ట్ చేయగానే ఏంటంటే వాళ్ళు వెంబడే చాలా చోట్ల కేసులు రిజిస్టర్ కాలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే పట్టుకోగానే వెంబడే వాళ్ళకి శారీస్ రిటర్న్ చేయడం కానీ వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేయడం కానీ ఇటువంటి చేస్తుంటారు. కాబట్టి ఆ షాప్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ శారీస్ వాళ్ళకి వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు కూడా మాకు కేసు వద్దని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేసినారో అంటే దాదాపు మా దగ్గర దొరికిన ఈ కేసులలో ఈ డాటా మొత్తం చూస్తే ఒకళ్ళ మీద 14 కేసులు, ఒకళ్ళ మీద 10 కేసులు, ఇంకొక 10 కేసులు, ఒకళ్ళ మీద 7 కేసులు, ఒకళ్ళ మీద 5 కేసులు, ఒకళ్ళ మీద 4 కేసులు ఉన్నాయి దీంట్లో. కాబట్టి వీళ్ళు ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ డిఫరెంట్, వీళ్ళు కంటిన్యూస్గా చేస్తున్నారు, ఆగడం ఉండదు. ఒకసారి ఇప్పుడు అరెస్ట్ అయినా మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ అదే పని మీద ఉంటారు. వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్. వాళ్ళకి వేరే ఒకటి తెలియదు, ఇది ఒకటే తప్ప ఇంక వేరేది ఏమి తెలియదు. ఇంతకుముందు పాత గ్యాంగ్స్ ఏవైతే ఉండేవో, ఇంత పాతకాలంలో రాబరీ గ్యాంగ్స్, డెకాటీ గ్యాంగ్స్ అట్లా వీళ్ళ అటెన్షన్ డైవర్షన్ అంటాము. వాళ్ళకి దొంగతనం కాదు, యాక్చువల్ అటెన్షన్ డైవర్షన్. అక్కడ షాప్లోకి వచ్చి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి దొంగతనం చేస్తుంటారు. ఒక్కొక్కటి మినిమం 25,000 నుంచి 50,000 శారీస్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు 50,000 షాప్ ఇది చీర ఉన్నా కానీ అక్కడ ఎవరైతే కస్టమర్ దొరకగానే వానికి 5,000, 10,000 కూడా అమ్మేస్తారు. వాళ్ళకి ఇంత 50,000, 45,000 అమ్మాలి అట్లా ఏమి ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళకి ప్రైస్ సంబంధం ఉండదు. ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, అక్కడ ఎవరికి కస్టమర్ దొరకగానే వాళ్ళకి అమ్మేస్తుంటారు. వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కాబట్టి ఆ విధంగా చేస్తుంటారు. ఇప్పటికి ఇన్నిసార్లు అరెస్ట్ అయినా కూడా వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు మారడం జరగలేదు, అదే పద్ధతి కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు ఒక ఇన్నోవా తీసుకుంటారు, వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర ఇన్నోవా తీసుకుని ఇదే ఇన్నోవాలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, రక్కీ చేస్తున్నారు, అన్ని స్ట్రీట్స్ తిరుగుతారు, రక్కీ చేస్తుంటారు. ఇది అయిపోగానే ఇది దొంగతనం కాగానే వీళ్ళు వెళ్ళి మళ్ళీ యాదగిరిగుట్టకి వెళ్తారు, అక్కడ దేవుని దర్శించుకుని మళ్ళీ రిటర్న్ పోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అదొక కల్చర్. ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. నిన్న మనం వాళ్ళని పట్టుకొని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టులో వాళ్ళని ప్రజెంట్ చేస్తాం. ఇది ఈ గ్యాంగ్స్ ఇంకా డిస్కరేజ్ ఇటువంటి మేము అరెస్ట్ చేసినప్పుడే డిటరెన్స్ యాక్షన్ తీసుకున్నప్పుడే ఫర్దర్గా చేయకుండా ఉంటారని చెప్పేసి మేము వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద అవసరమైతే సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసి విజయవాడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయలేదు ఎవరు కూడా. ఆ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం, వాళ్ళకి పంపిస్తాం విజయవాడ వాళ్ళకి. కాబట్టి వాళ్ళ గ్యాంగ్స్ మెయింటైన్ చేసుకోవాలి. యాక్చువల్గా గ్యాంగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ మెయింటైన్ చేస్తే అక్కడ కూడా వాళ్ళకి ఇటువంటి దొంగతనాలు కాకుండా ఉంటాయి. మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే
ఈ సిటీలు మన ఏరియాలో ఉన్నాయి. వాళ్ళు టార్గెట్ చేసేది ఏమంటే హైలీ డెన్సిటీ పాపులేషన్ ఉంది చూడ, కూకట్పల్లి, ప్రగతి నగర్, మియాపూర్, ఈ ఏరియాస్లో ఎక్కువ వస్తారు. వచ్చేసి వాళ్ళు వీళ్ళని అటెన్షన్ డైవర్ట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. మీ ద్వారా ఏంటంటే ఈ షాప్స్ వాళ్ళు ఏంటంటే ఇటువంటి వాళ్ళు అండ్ చూసి వచ్చినప్పుడు వాళ్ళు అప్రమత్తమై ఇమీడియట్గా అలర్ట్ చేస్తే ఇటువంటి కాకుండా అని చెప్పేసి మీ ద్వారా మనవి చేస్తాం.